గట్టు ఎత్తిపోతల పథకం పరిశీలనకు వెళ్తున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎస్కాట్ వాహనం ధ్వంసమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో ఒక కారు వెనకాల ఒక కారు వెళ్తుండటంతో సరిత వర్గీయుల కారును ఎమ్మెల్యే ఎస్కాట్ వాహనం తగిలిందంటూ గొడవ మొదలైంది. దీంతో సరిత వర్గీయులు ఎమ్మెల్యే ఎస్కాట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. గట్టు ఎత్తిపోతుల పథకం పరిశీలనకు వెళ్తున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎస్కాట్ వాహనం ధ్వంసమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో ఒక కారు వెనకాల ఒక కారు వెళ్తుండటంతో సరిత వర్గీయుల కారును ఎమ్మెల్యే ఎస్కాట్ వాహనం ఆ కారుకు తగిలిందంటూ గొడవ మొదలైంది. దీంతో సరిత వర్గీయులు ఎమ్మెల్యే ఎస్కాట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, లక్ష్మీదుర్గ ఈ ఉదయం నుంచి కూడా గద్వాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన ఉత్కంఠతో కొనసాగుతుంది. ఉదయం జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి గద్వాల ఏరియాలో ఉండే ఎత్తిపోతల పథకాలు కావచ్చు, జూరాల ప్రాజెక్ట్ కావచ్చు, వీటిని సందర్శించి అక్కడ అంటే ఎలాంటి పనులు చేపట్టాలన్న నివేదికను రూపొందించేందుకు ఇవాళ పర్యటన ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం గద్వాలకు చేరుకున్న కృష్ణారావుకు పెద్ద ఎత్తున సరిత తిరుపతి వర్గం నుంచి నిరసనలు మొదలయ్యాయి. అంటే ఖచ్చితంగా అక్కడ జూపల్లి కృష్ణారావు సరిత తిరుపతి ప్రియారిటీ ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ జూపల్లి డౌన్ అంటూ ఒక కోణంలో జూపల్లి కృష్ణారావు వాహనంపై కూడా రాళ్లు రువ్వడం జరిగింది. దాంతో జూపల్లి కృష్ణారావు తన పర్యటనను అంటే కట్ చేసుకుని సరిత తిరుపతి ఇంటికి వెళ్లి సరిత తిరుపతి కూడా తీసుకుని ఈ ఎత్తిపోతల పథకాలను సందర్శించేందుకు బయలుదేరారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముందుగానే రేలంపాడు రిజర్వాయర్ కు చేరుకున్నారు. అయితే రేలంపాడు రిజర్వాయర్ నుంచి అక్కడ అందరూ కలిసి గట్టు ఎత్తిపోతల పథకం పరిశీలించేందుకు వెళ్లడం, ఇక్కడ వాహన శ్రేణి పెద్దగా ఉండడం, అందులో ఒక వాహనాన్ని ఏదైతే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చెందిన వాహనం ఢీకొట్టిందంటూ సరిత తిరుపతి వర్గీయులు పెద్ద ఎత్తున మళ్లీ ఆందోళనకు దిగారు. అక్కడ ఎమ్మెల్యే వాహనాన్ని ముందల అద్దం పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున వాగ్వాదం కూడా పోలీసులతో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అనంతరం అక్కడి నుంచి మళ్ళీ జూరాలకు అందరు కలిసి బయలుదేరారు. ఏదైతే సమీక్ష నేపథ్యంలో అక్కడ సమీక్షించనున్నారు. అయితే ఉదయం నుంచి కూడా సరిత తిరుపతి వర్గీయుల అంటే గద్వాల పట్టణంలో కావచ్చు, అదేవిధంగా రేలంపాడు రిజర్వాయర్ వద్ద కావచ్చు, గట్టు ఎత్తిపోతల పథకం వద్ద కావచ్చు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే అతన్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, అదేవిధంగా సరిత తిరుపతికి ప్రాధాన్యతనివ్వాలి, ఖచ్చితంగా ప్రభుత్వ పాలనలో భాగంగా ఏదైతే మంత్రుల పర్యటనలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా సరిత తిరుపతి వర్గీయులకు మాత్రమే, అదేవిధంగా సరిత తిరుపతికు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పే డిమాండ్ అక్కడ వినిపిస్తుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకూడదన్న నినాదాలు మిన్నంటాయి. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ బసవరాజ్.